చాలా పాఠశాలలు వాళ్ళ యొక్క స్కూల్లో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పద్ధతులన్నింటినీ కూడా వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ అన్నింటి కూడా పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. స్క్రూటినీస్ చేసిన తర్వాత చివరిగా మన అనంతపురం నుంచి గ్లోబల్ స్థాయి మన ఆంధ్ర రాష్ట్రం తరపున మనం ఇన్నోవేటివ్ అవార్డుగా అది గ్లోబల్కు దక్కడం మాకందరికి కూడా గర్వకారణం. మనం అవలంబిస్తున్నటువంటి పద్ధతులు మిగిలినటువంటి స్కూళ్ళ కంటే విభిన్నంగా ఉండడం వల్లనే మాకు ఆ గుర్తింపు లభించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బైజూస్ కంపెనీ కూడా త్వరలో మీ స్కూల్కి టైఅప్ అయిన సారీ బైజూస్ కాదు, మా స్కూల్కు త్వరలో ఫిజిక్స్ వాలా నార్త్ ఇండియా కోటా వాళ్ళది ఫిజిక్స్ వాలా ప్రోగ్రామ్ను కూడా మనం త్వరలో లాంచ్ అవుతున్నాం. మనం కాంపిటేటివ్ ప్రపంచంలో అటు ఐఐటి ఫౌండేషన్ స్కూల్ లెవెల్లో కానీ, నీట్ ర్యాంకింగ్లో కానీ, తర్వాత జేఈ మెయిన్స్ ఐఐటి అడ్వాన్స్ లెవెల్లో కూడా మనం తరగతి స్కూల్ స్థాయి నుంచి ఫౌండేషన్ గట్టిగా రూపొందింపచేసి రేపు జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి నీట్ను, జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి జేఈ మెయిన్స్కు పిల్లలను సందిగ్ధం చేయగలగాలి అంటే అది స్కూల్ స్థాయి నుంచే గట్టిగా ఆ లెవెల్ ఆఫ్ మాస్టర్ ఉండాలన్నటువంటి ఆలోచనతోనే స్కూల్ లెవెల్ నుంచే కూడా మనం ఆ కాంపిటేటివ్ ప్రపంచంలో చూసినటువంటి ఐఐటియన్స్ చేత మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మనం ఆ ఫిజిక్స్ వాళ్ళ టీంతో ఆసన్నమవుతున్నాం. వాళ్ళే ఫ్యాకల్టీగా వస్తూ ఆ కేరింగ్, ఆ లెవెలింగ్, ఆ ప్రోగ్రాము, ఆ మానిటరింగ్ అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. పిల్లలకు మరింత మెరుగైనటువంటి విద్య అందించాలనేటువంటి తపనతో, కసితో వాళ్ళను మనం ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. Curriculum framing out of 200. So this is the principal of Global CBSE School, and we are really honored to receive the award of Innovation Award national level. And it's like words are falling really short to receive this award because it is completely dedicated to our parents and teachers and the students, those who are believed and they are really traveling with us. Taking this award have given us one more milestone onto us, keeping that a standard of CBSE rules as per NEP and coming with the innovation methods, because CBSE have taken a drastic changes to make a new curriculum, and even our dedicated team of teachers are ready to adopt to the situations and coming to the innovation ideas, innovation implementation in the making the classroom and more interactive and more interesting to the students as well. So I think we are really deserved to receive this award, having this innovation of 2026. It has happened in Bangalore, and it is again support of the management and our beautiful staff with the parents support till we hope that parents are the key role to receive this award as well. So thank you everyone once again, and to receive this award each and every support of our staff members, it is very again important to receive this award with the effort of all the teachers and the community of Global School. Thank you each and everyone to get this honored level of certificate of 2026, and this is a second step. We are in Anantapur after receiving a CBSE till 12th class, and this is the first award, and we are really happy to receive with complete team here. So happy to receive this. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు రాధా. ఈ సంవత్సరం మాకు జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గుర్తింపులు మాకు ఈ పాఠశాలకి మరింత ఇంకొన్ని రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. లక్ష్మయ్య, మా గ్లోబల్ స్కూల్ ప్రారంభించిన అనతి కాలంలోనే మా పాఠశాలకు సిబిఎస్ఈ హోదా రావడం, తర్వాత ఆ హోదా వచ్చిన తొందరగా మా పాఠశాల యొక్క అందులో ఉన్నటువంటి టీం మొత్తం స్వయం వాళ్ళ యొక్క కృషికి, వాళ్ళ యొక్క పట్టుదలకి, వాళ్ళ యొక్క శ్రమకి ఫలితంగా ఈరోజు మాకు జాతీయ స్థాయి హోదా ఒక గుర్తింపు రావడాన్ని మేము మా టీం అందరి తరఫున కూడా సంతోషంగా వెలిపించుకుంటున్నాం. తర్వాత ఇది మాకందరికీ కూడా శుభప్రదమైనటువంటిది. తర్వాత ఇలాంటి అవార్డులు ఇంకెన్నో కూడా రాగలవని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.